వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి వందన్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు గంగవరపు దేవ పార్టీ అభ్యర్థి వందన్ కుమార్తో కలిసి తిరువూరు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థి వందన్ కుమార్ గెలిపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్న బీఎస్పీ క్యాడర్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు గంగవరపు దేవాతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగవరపు దేవ గారితో ఉన్నాం. తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వందన్ కుమార్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో మరి ఈ గంగవరపు దేవా గారు సార్ మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కోసం పనిచేస్తూ అనేక విధాలుగా మరి నియోజకవర్గంలో పార్టీ కేడర్కు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తున్నారు, పార్టీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండి నియోజకవర్గంలో పూర్తిగా పనిచేస్తున్నారు. మరి బీఎస్పీ పార్టీ నియోజకవర్గంలో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? బహుజన సమాజ్ పార్టీ గత 3.5 సంవత్సరాలుగా తిరువూరు నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన ప్రణాళికాబద్ధంగా నడుస్తున్నటువంటి విషయం ప్రేక్షకులందరికీ తెలుసు, ఓటర్లందరికీ తెలుసు. మా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కిపోగు వందన్ కుమార్ గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఇతర పార్టీల కంటే ఏమాత్రం కూడా భిన్నం కాదు. బ్రహ్మాండమైనటువంటి వారి యొక్క సమాన స్థాయిలో అంతకంటే ఎక్కువే మేము పనిచేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుచేతనంటే వాల్ రైటింగ్స్ దగ్గర నుంచి ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో మేము బాగా కృషి చేసాం. దాదాపుగా ప్రతిరోజు కూడా ముఖ్య కార్యకర్తలందరినీ తీసుకొని మహిళల్ని పురుషుల్ని కూడా తీసుకొని ప్రతి గ్రామం ప్రతి ఇల్లు కూడా టచ్ చేసి సుమారుగా 80,000 నుంచి 90,000 గృహాలని దర్శించినటువంటి చరిత్ర బహుజన సమాజ్ పార్టీ ఉంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరిగాం, ప్రతి కుటుంబాన్ని టచ్ చేసినామని చెప్తున్నారు. ప్రజల నుంచి స్పందన బీఎస్పీ పార్టీకి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అన్ని వర్గాల్లో కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు, కోర్టు వ్యవహారాలు, వాళ్ళ మీద ఉన్నటువంటి అనేక నేరారోపణలు పురస్కరించుకొని ఈ చరిత్ర ఏం బాగలేదండి, బహుజన సమాజ్ పార్టీ వచ్చింది, కొత్తగా వచ్చింది, ఏనుగు గుర్తు కొత్తగా వచ్చింది, మేము పాత పార్టీలన్నిటి కూడా పక్కన పెట్టి ప్రస్తుతం బీఎస్పీకే ఎక్కువ ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాం అనేటువంటి విషయాలు ఓటర్ల నోటి నుండి విన్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమం మాకు వెన్నుదన్నుగా ఉండి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. బీఎస్పీ పార్టీ నియోజకవర్గానికి కొత్తగా వచ్చింది. వందన్ కుమార్ గారు కూడా పార్టీ తరఫున కొత్తగా అభ్యర్థిగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నుండి మీకు ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది ప్రజల నుండి? అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల యొక్క పరిస్థితులను అన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరూ లేరన్నట్టుగా, ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరన్నట్టుగా ఎక్కడ నుండో డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన విషయం, అట్లాగే మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి పార్టీలో ముఖ్యమైనటువంటి పదవులు స్వీకరించినటువంటి వ్యక్తి పార్టీ మారిన విషయం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయాన్ని వాళ్ళ నోటి ద్వారానే మేము విన్నాం. కనుక బీఎస్పీకి మూడో ప్రత్యామ్నాయంగా తీసుకొని మేము ఆదరిస్తామండి అని చెప్పానని గ్రామాల్లో ఉన్న పెద్దలు, గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలు అందరూ కూడా అంటున్నారు, కోరుకుంటున్నారనే విషయాన్ని మేము ధృవీకరించుకున్నాం. అధికార పక్షం ప్రతిపక్షం మీద ఉన్న వ్యతిరేకత బీఎస్పీ పార్టీకి అనుకూలంగా మారుద్దా అంటే ఏం చెప్తారు? తప్పకుండా మారుద్దని మా ఉద్దేశం సార్. కారణం ఏంటంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వారు మరి కారణాలు ఏమైనప్పటికీ కూడా వారి మీద ఒక రకమైనటువంటి అసంతృప్తి జ్వాల గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా ఉంది. ఇకపోతే ప్రతిపక్ష పార్టీల విషయం చెప్పనక్కర్లేదు. ఇటీవలనే అనేక కేసుల్లో ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనించారు, టీవీల్లో చూస్తున్నారు, మాధ్యమాల్లో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు. వాటన్నిటిని పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీకి మంచి ఆదరణ ఉందని చెప్పిన విషయాన్ని మేము ధృవీకరించుకున్నాం. మీరు పార్టీలో నియోజకవర్గాల్లో ర్యాలీలో కావచ్చు, గడప గడప కార్యక్రమంలో కావచ్చు తిరుగుతూ స్థానికత అనే విషయాన్ని బీఎస్పీ పార్టీ బయటికి తీసుకొస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు స్థానికులు కారు అని మీరు చెప్తున్నారా?
తప్పకుండా అండి. మేము నిన్ననే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తెలంగాణ వ్యక్తి అనేటువంటి విషయాన్ని అక్కడ మేము ధృవీకరించుకున్నాం. వాస్తవంగా వారు నివసించిన ఇల్లు, వారు చదివిన స్కూల్ అన్నీ కూడా మరి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నాయి. అట్లాగే రెండో వ్యక్తి ఉన్నారు, రెండో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడో మరి అమరావతి అవతల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మనం చెప్పనక్కర్లేదు, వారి స్థానికులు కాదనే విషయం వారే ధృవీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మేము స్థానికుడు లెక్కెప వందన్ కుమార్ గారు విద్యాధికుడు, సహనశీలి, ధైర్యవంతుడు, మంచి అడ్మినిస్ట్రేషన్లో ఒక చక్కనైనటువంటి పదులు కలిగినటువంటి వ్యక్తి, స్థానికుడు, విసనపేట గ్రామవాస్తవ్యుడు. ఇక్కడే చదువుకున్నాడు, ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు, ఇక్కడే హాస్టల్లో ఉండి అనుభవించి మరి చక్కనైనటువంటి ఒక మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకొని హైదరాబాద్ నగరానికి సంబంధించి మరి మున్సిపల్ కార్పొరేషన్లో మరి కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. ధైర్యశాలి కాబట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క మాట తీరును బట్టి, వారి యొక్క మరి హావభావాలను బట్టి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు ప్రేక్షకులు, ఓటర్లు. వారి యొక్క హయాంలో ప్రేక్షకులకి లేదా ఓటర్లకి న్యాయం జరుగుతున్నటువంటి ఒక నమ్మకం ప్రజల నుండి వస్తున్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలను కాదని ఒక అద్భుతంగా బీఎస్పీ పార్టీని ప్రజలు గెలిపిస్తారు అని చెప్పి మీరు చెప్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే గెలుపు దిశగా ఇప్పటికే ఉన్నాం మేము. ఇప్పుడు మాకు ప్రతి ఇంట్లో కూడా మహిళా ఓటర్లు ముఖ్యంగా మా వైపున ఉన్నారు. చాలామంది పురుష ఓటర్లు కూడా రండి సార్, మీకోసం చూస్తున్నాం, మీరు వస్తున్నారని చూస్తున్నాం సార్, మీరు ఎప్పుడు వస్తారని చూస్తున్నాం సార్, మా ఊరికి రాలేదేంటి సార్, మా బజారుకి రాలేదేంటి సార్ అని చెప్పినని మమ్మల్ని అడిగి ఇంటికి పిలిపించుకుంటున్నారు, గ్రామాలకు పిలిపించుకుంటున్నారు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం. తప్పకుండా బహుజన సమాజ్ పార్టీకి ఈ నియోజకవర్గంలో మంచి రోజులు ఉన్నాయనే విషయాన్ని నమ్మకాన్ని మేము కలిగి రేపు ఎలక్షన్ తర్వాత బీఎస్పీ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వందన్ కుమార్ గారు గెలుస్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారా? తప్పకుండా అండి, తప్పకుండా చెప్పదలుచుకున్నాం. కారణం ఏంటంటే వారు విద్యార్థికుడు, మరి విద్య నేర్చుకున్నటువంటి వాడు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఈ నియోజకవర్గంలో